ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాల మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరుగుతోంది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన జనగణన అంశాలపై ఈ భేటీలో చర్చలు జరగనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు సమావేశానికి హాజరవుతారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా హాజరయ్యేలా పార్టీ హైకమాండ్ సూచనలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై మాట్లాడుతున్నారని సమాచారం. సిడబ్ల్యూసీ సమావేశం పార్టీకి వ్యూహాత్మకంగా దిశను ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. పహల్గాం దాడిపై కేంద్రం స్పందనపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టంగా చెబుతుందని తెలుస్తోంది. భద్రతా పరిస్థితులపై పార్టీ దృష్టిని తెలియజేయనుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాల మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. రైట్ శేఖర్, ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ రోజు ఉదయమే ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ సిడబ్ల్యూసీ సమావేశాలు నేడు సమావేశం జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం సమక్షంలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో నేడు సిడబ్ల్యూసీ సమావేశం జరగనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి నేడు ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. ప్రధానంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి కూడా సిడబ్ల్యూసీలో మెంబర్స్ గా ఉన్న సభ్యులుగా ఉన్న మంత్రి దామోదర రాజనరసింహ, చెల్లా వంశీచంద్రెడ్డి లాంటి నేతలు కూడా నేరు రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు, ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇందులో ప్రధానంగా సిడబ్ల్యూసీకి సంబంధించి ఈ భేటీలో ప్రధాన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో మొత్తానికి జనగణన కులగణన ఏదైతే బీజేపీ కేంద్ర కేబినెట్ జనగణన కులగణన విషయం పైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలానే జమ్మూ కాశ్మీర్ టెర్రరిజం పైన ఏదైతే ఉగ్రవాదుల దాడి పైన కూడా ఈరోజు చర్చకొచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ప్రధానంగా దీనిపైనే చర్చించే అవకాశం ఉంది. జనగణనతో పాటు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని నిర్ణయించిన ఈ నేపథ్యంలో సిడబ్ల్యూసీ భేటీలో ప్రధానంగా దీనిపైనే చర్చించే అవకాశం ఉంది. భారతి, శేఖర్, ఈ సమావేశానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, మొత్తం సిడబ్ల్యూసీ మెంబర్స్ అందరూ ఈ రోజు వాళ్ళ నేతృత్వంలో సమావేశం కానున్నారు. ఇందులో ప్రధానంగా మన తెలంగాణ నుంచి మాత్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, దామోదర రాజనరసింహ, వంశీచంద్రెడ్డి పాల్గొననున్నారు. ఈ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణలో కులగణన ముందే జరిపింది కనుక ఈ అంశాలను ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది. తెలంగాణనే కులగణన విషయంలో రోల్ మోడల్ గా తీసుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొనడం, మొత్తానికి అదే అంశం పైన ఈ రోజు సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా తెలంగాణనే రోల్ మోడల్ గా తీసుకోవాలి జనగణన కులగణన విషయంలో అని చెప్పేసి కేంద్రానికి సూచనలు చేస్తున్నారు. దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. అలానే ఉగ్రవాదం టెర్రరిజం పైన కూడా కాంగ్రెస్ పార్టీ చర్చించే అవకాశం ఉంది. వీటిపైనే సిడబ్ల్యూసీలో కొన్ని నిర్ణయాలు తీసుకుని తదనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసీ సమావేశం అనంతరం కేంద్ర మంత్రులతో కూడా కొంతమందితో భేటీ అయ్యే అవకాశం ఉందనేది కూడా తెలుస్తున్నది. భారతి, రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.